నా అందమైన కోడలు నాకు అండ్ నాకు చాలా ఇష్టం ప్రవళిక అంటే. చెప్పాను కదా కూతురు లేని మూలాన కూతురు ఉంటే కిరికిరి అవుతుంది కదా కొంచెం కొంచెం ఉండే అవకాశం ఉంది. అంటే దానికన్నా పొజిటివ్ రావచ్చు, లేకపోతే ఎక్కడో ఒక చిన్న ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. హోల్ ద పిక్చర్ చూసాక ఇంత ఇంటర్వ్యూలో ఇంత మీతో నేను చేసిన జర్నీలో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మీకు ఏదో రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఓ పెద్ద అధికారం కావాలి ఈ కోరిక లేదు. ఓకే, అన్ని ఉత్తుత్తిదే, బయటకి పర్సనాలిటీ అలా కనబడుతుంది. అల్టిమేట్ ప్రయారిటీ ఏంటి అంటే మీ ఫ్యామిలీనే, అంతే అంతే. నాకు నథింగ్ మోర్ దెన్ దట్. చెప్పాను కదా నా కోడలు వచ్చినాక బయట పార్టీస్ కూడా మానేశాను. ఐ స్టాప్డ్, కంప్లీట్లీ స్టాప్డ్. తనే వస్తుంది నాతోనే సగం, అసలు సగం సేపు నాతోనే గడుపుతుంది. మా అబ్బాయితో చాలా తక్కువ ఆ పిల్ల, నాతోనే ఎక్కువసేపు పాపం. ఎప్పుడన్నా పైకి వెళ్ళిపోతే కూడా రా నువ్వే కిందకి రా అని గోల చేసి రమ్మంటాను కిందకి. ఇంకా అబ్బాయిలు తెలిసిందే కదా, మా తమ్ముడు కూడా అలానే ఉండేవాడు. తన రూమ్ లో తను ఉంటాడు, తను పని చేసుకుంటాడు, కామ్గా ఉంటాడు. నేను మమ్మీతో అట్లా డాడీతో ఏదో ఒకటి సోది కొడుతూ టైం పాస్ చేస్తూ, ఇక్కడ కూడా అంతే, ఇక్కడే ఉంటాను, నువ్వే కిందకి రా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తా. ఆ రోజు హోమానికి వచ్చిన రోజున, ఇక్కడ హోమమే కదా, వచ్చిన రోజున నిజంగా అసలు ఆ ట్రెడిషనల్ డ్రెస్లో జడలో పువ్వులు నేను అనుకున్నా, అబ్బా ఎంత బంగారు తల్లిలా ఉంది నిజంగా, లక్ష్మీదేవి లాగా. విజయలక్ష్మి గారికి లక్ష్మీదేవి దొరికింది అనుకున్నా. అద్భుతం నిజంగా, చాలా చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే మా అమ్మాయికే ఒక మంచి ఇల్లు దొరికినంత ఆనందంగా ఉంది నిజంగా. చాలా మంది అన్నారు, విజయలక్ష్మి ఇంకొక కొడుకు లేడా నీకు అట్లా. సో భగవంతుడు ఎవ్రీ టైం, ప్రతి టైం వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కటి ఇస్తా వచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నాను కాబట్టే ప్రతి దగ్గర ఐఎమ్ ఏబుల్ టు డూ జస్టిస్ టు దట్ సిట్యువేషన్ అని చెప్పి అనుకుంటున్నాను. సో యా, ఐఎమ్ సో లక్కీ. సో రెస్ట్ మా పాప చూసుకోవాలి. అవును, ఇంత స్ట్రాంగ్గా కనిపించే విజయలక్ష్మి గారు చాలా అంటే చాలా వెరీ వెరీ సాఫ్ట్ నేచర్ అండ్ చాలా సున్నితత్వమైన మనసున్న వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ అని అంటే కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరిగిపోతాయి అనమాట, అస్సలు తట్టుకోలేదు. ఇది రెండోసారి ఇంటర్వ్యూలో చాలా కంట్రోల్డ్గా ఉన్నారు. ఐ నో దట్. డార్లింగ్, యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ రియలీ. మీరు అనుకున్నట్టుగా లైఫ్ అయినా బిజినెస్ అయినా అంతా బాగుండాలి, హ్యాపీగా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే నథింగ్ లైక్ దట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరు చూస్తే నా ఇంటర్వ్యూస్ అన్నీ కూడా, మీరు ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేశారు, ఇది చేశారు, సో అన్నీ ఏదో ఒక పవర్ఫుల్ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమదేవి లాగా ఇలా ప్రొజెక్ట్ చేశారు నన్ను. కానీ ఇప్పుడు ఏడవడం ఒక్కటే నేను చేయలే, బికాజ్ మీరు వార్నింగ్ ఇచ్చారు ముందు ఏడ్ చేస్తారు ఫస్ట్ అని. సో అదొక్కటి చేయలేదు. బట్ వాట్ ఎవర్ ఐ స్పోక్ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. సో ప్రతి ఒక్కరికి ఒక మనసు ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. సో ఇది కూడా ఉంటుంది. మిగతా అన్నీ కూడా అవసరం, మిగతా అన్నీ కూడా. ఇప్పుడు నా బిజినెస్, ఇప్పుడు నాకు హౌస్ వైఫ్గా ఉండడం ఇష్టం, నాకు చాలా ఇష్టం. నాకు ఇంట్లో కూర్చొని మంచిగా నాకు వంట చేయడం ఇష్టము, ఇల్లు చూసుకోవడం ఇష్టము, డస్టింగ్ చేయడం ఇష్టము, అన్నీ ఇవన్నీ నాకు, నా లైఫ్ స్టైల్ నాకు అలా ఇష్టం. కానీ యా, బిఫోర్ దట్ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ 400 ఫ్యామిలీస్. నా దగ్గర 400 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళందరి వెల్బీయింగ్, వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళు కూడా నా జీవితంలో ఒక భాగం అయిపోయారు. ఇంటి మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళ మీద కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, నేను బాగుండాలి, అందరం బాగుండాలి. కానీ మిమ్మల్ని చూశాక ప్రేమ అని అంటే ఇవ్వడమే, ప్రేమ అని అంటే సెల్ఫ్లెస్గా చేయడమే. ఇది నేను మీ దగ్గర ప్రేమ ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తాం? అడుక్కోవాలా ఏమే ప్రేమ కోసం? ఎవరు మనం ఇవ్వగలిగితే ఇవ్వాలి అంతే, మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఇంత చేశాను, నాకు అంత చేయాలి, ఇగో ఈ పంతాలన్నీ నేను చూసా చాలా మందిలో. అసలు ఎంత
ఒకే ఇంట్లో ఉంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఎగ్జాక్ట్లీ. అండ్ మా ఇంట్లో వి మిస్ ఈచ్ అదర్. కొంతసేపు కనపడకపోతే వి మిస్ ఈచ్ అదర్. అది కదా రిలేషన్షిప్ అంటే. అసలు ఇఫ్ ఎవ్రీథింగ్, ఇఫ్ గాడ్ పర్మిట్స్ అండ్ మా మనసులు ఇలాగే ఉండాలని, అత్త కోడలు రిలేషన్షిప్కి ఒక డిఫరెంట్ డెఫినేషన్ రాయాలి. అవును, మీ ఇద్దరు అలాగే అత్త కోడలు అంటేనే నాకు నచ్చట్లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అందరు కూడా అర్థం చేసుకొని అన్నీ వదిలేసి మనల్ని నమ్ముకొని మన ఇంటికి వచ్చిన ఆ పాపని మన ఇంటి లక్ష్మీదేవిలా ట్రీట్ చెయ్యాలి. అందరు కూడా చెప్తున్నాను, మీ కూతురు అయితే మీరు అలా చూస్తారా? సో డెఫినెట్గా గుండెలకి హత్తుకొని చూసుకోవాలి. ఎప్పుడు కూడా వచ్చేసింది లేదా మన అబ్బాయికి చాలా క్లోజ్ అయిపోయి మనం కొడుకు మాట వినట్లేదు, పాప వచ్చినాక, లేకపోతే ఇది నథింగ్. ఇవన్నీ అపోహలు మాత్రమే. మీరు ప్రేమించి చూడండి, ఆటోమేటిక్గా కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇవ్వకుండా రావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పాప రావాలి, మన ఇంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలి, మన మనసులు అర్థం చేసుకోవాలి, మనుషులను అర్థం చేసుకోవాలి, మన ఇంటి వాతావరణానికి ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వచ్చిన దానికి వాళ్ళని కొంచెం అక్కడ కొంచెం తగ్గుతూ ఉండాలి, ఇక్కడ కొంచెం పెరుగుతూ ఉండాలి. సో వీటన్నిటికి కూడా షీ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఆమె అడ్జస్ట్ అవ్వాలి కదా పాపము. కరెక్ట్. ఈ లోపల కొత్త ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్కే ఎన్నో విషయాలు ఉంటాయి అర్థం చేసుకోవాల్సినటివి. అక్కడ కూడా ప్రెషర్ ఉంటుంది. వీటన్నిటికీ కుదిరితే మనం సపోర్ట్ చేయాలి, కానీ వీ కాంట్ బికమ్ మోర్ స్ట్రెస్ఫుల్ టు దెమ్. వాళ్ళకి మనం ఇంకా స్ట్రెస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఇది చేసి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో లైఫ్. భగవంతుడు ఇచ్చిన కొన్ని, కష్టపడి సంపాదించుకున్న మీరు కొన్ని, మీ ఉద్దేశ ప్రకారం మీ జీవితంలో ఇంకా ఉన్న వెలితి ఏమన్నా ఉందా? దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ మై లైఫ్. ఓ మై గాడ్, ఇది కదా నా కెరియర్కి ఇది జస్ట్ బిగినింగ్గా భావిస్తున్నాను. Oh my ఐ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. నాకు ఇంకా చాలా ఉన్నాయి సాధించాల్సినవి. డెఫినెట్గా చేస్తాను. చేస్తేనే నా లైఫ్ కంప్లీట్ అవుతుంది. అయినో మీరు అనుకుంటే సాధిస్తారు, నాకు తెలుసా. ఓన్లీ ఇప్పుడు ఫ్లైట్ రన్వే మీద ఉంది, ఇంకా టేక్ ఆఫ్ అవ్వాలి. ఇది కదా బాలసుబ్రహ్మణ్యం గారిని అద్భుతం సార్, ఇంతకు మించి ఇంకేం కావాలంటే, అయ్యో నేను ఇప్పుడేనండి సరిగమ పదనిసలు నేర్చుకున్నాను అన్నట్టు. అలా ఉంది మీరు చెప్పింది. సో టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ అందరూ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా జస్ట్ మేము ఇప్పుడేనండి అడుగులేయడం మొదలు పెట్టామన్నట్టు చెప్తారు. అంటే ఎవరిని కాపీ కొట్టలేదు కానీ, బట్ ఐఎమ్ లైక్ కాపీ కొట్టలేదు అంజలి, కానీ డెఫినెట్లీ వై నాట్. ఇంకా నాకు భగవంతుడు నా లైఫ్ని లైఫ్ స్పాన్ని ఎక్స్టెండ్ చేస్తే, నా టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ వాంట్ టు కీప్ ఆన్ అచీవింగ్ మై గోల్స్. ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. యువర్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, రియల్లీ డార్లింగ్. లవ్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you so much for your time. Thank you for having me also. మీకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే విజయలక్ష్మి అనే ఒక పర్సనాలిటీని ఒక పర్సన్గా చూపించినందుకు అండ్ నన్ను ఒక చాలా సాఫ్ట్. ఇప్పుడు అందరూ నా ఫ్యాన్స్ అంతా ఏమవుతారు, అమ్మో విజయ్ మేడం చాలా పవర్ఫుల్ మేడం, మీ ఫ్యాన్ అంతా వస్తూ ఉంటారు అందరూ వచ్చి ఫ్యాన్స్ అని చెప్పి. అయితే ఇప్పుడు చూసి మేడం హార్ట్ ఇంత వీక్ కాదు, ఎంత సాఫ్ట్ తెలుసుకుంటారు, ఎంత వెన్నపోసో ఈజీగా కరిగిపోతారని తెలుసుకుంటారు. ఇప్పుడు అందరూ అదే అనుకుంటారు. ట్రూ కాదండి, అదే ఇది ఇదే. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ అండర్స్టాండ్ మీ ఇన్ అ రైట్ వే. కరెక్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పటి నుంచి మీరు ఒక చిన్న టచ్ ఇచ్చారు, దిల్ సే అంజలి అంటే, ఆ దిల్ అంటే హార్ట్ని ఇలా పక్కకి రెండిటిగా చీల్చి లోపల నుంచి తీయడం మీకు అలవాటు అనుకుంటా కదా, అందుకే ఈరోజు యూ డిడ్ దాట్ విత్ మీ. బట్ మోర్ దెన్ దాట్, మీకు చెప్పాను కదా, మీరు చీరలు కట్టుకుంటున్నారా, పార్టీల్లో కట్టుకోవట్లేదా, లేదా డ్రెస్సెస్ వేసుకుంటారా? లేదు, రెండు వేస్తున్నాను. ఇట్ ఈస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్. నాతో ఇంటర్వ్యూ కాకుండా నేను ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్ దట్ ప్రవళిక ఈజ్ ఆల్సో దేర్ విత్ మీ. యూఆర్ బ్లెస్డ్. ఇంతకు మించి నేను పెద్ద వర్డ్స్ రావట్లేదు, అన్ని అందులోనే ఉన్నాయి అనమాట. అంతే. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ, రియల్లీ. థ్యాంక్ యూ.